తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ తీపి కబురు అందించారు. 3 రోజుల సమ్మె కాలానికి వేతనం ఇచ్చేందుకు అంగీకరించారు. అలాగే కేసులు ఎత్తివేతకు కూడా సై అన్నారు. సీఎంను ఆర్టీసీ కార్మిక సంఘాలు కలిశాయి. 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశాయి. దీనికి ఆయన ఓకే చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం అధికారులకు ఆదేశించారు సీఎం. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ తీపి కబురు అందించారు. 3 రోజుల సమ్మె కాలానికి వేతనం ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. బ్రాహ్మణి, రీసెంట్ గా ఆర్టీసీ కార్మికులు తమ యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. సమ్మె చివరి రోజు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిగిన అనంతరం కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించి వారు ప్రధానంగా చేసిన డిమాండ్లను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ ఆర్టీసీ కార్మికులు 3 రోజుల పాటు చేసిన సమ్మె కాలానికి గాను వారి యొక్క వేతనాలను చెల్లించాలి. అలాగే సమ్మె కాలంలో కొంతమంది పైన కేసులు అనేవి పెట్టారు కాబట్టి ఆ కేసులను కూడా ఎత్తేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఇక అందులో భాగంగానే 3 రోజుల పాటు జరిగిన సమ్మె రోజుల్లో కూడా ఆ వేతనాన్ని ఇచ్చేందుకు, అలాగే సమ్మె కాలంలో వివిధ కార్మిక సంఘాల నేతలపైన పెట్టిన కేసులు, కార్మికుల పైన పెట్టినటువంటి కేసులకు సంబంధించి వాటన్నిటిని కూడా ఎత్తివేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. సమ్మె కాలంలో కేసులను ఎత్తివేతకు సంబంధించి, అలాగే వేతన చెల్లింపులకు సంబంధించి ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆదేశాలను జారీ చేశారు. అలాగే సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. Right, Ratnakumar, thank you for the updates.